చిన్న ఇంట్లో బాధలే ఎక్కువ, ఆశలు చాలా తక్కువ. 20 ఏళ్ల అజయ్ కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనలో మునిగిపోయాడు. అమ్మ కూలి పని, నాన్న అనారోగ్యం, చిన్న చెల్లి చదువు. ఈ ఇంట్లో ప్రతిరోజూ పోరాటమే. ఒకరోజు వారి ఊరికి ఒక బ్రోకర్ వచ్చాడు. దుబాయ్లో జాబ్, 50,000 జీతం అని తీపి మాటలు చెప్పాడు. అజయ్ కళ్లలో కొత్త కలలు వెలిగాయి. కుటుంబాన్ని మార్చే అవకాశం అనిపించింది. అమ్మ బంగిల్స్ అమ్మేశారు, నాన్న భూమి పత్రాలు గిరవి పెట్టేశారు. మొత్తం 3 లక్షలు ఒక కల కోసం పెట్టుబడి అయ్యాయి. ఎయిర్పోర్ట్లో అమ్మ చేతిని పట్టుకుని అజయ్ చెప్పాడు, 6 నెలల్లో డబ్బు పంపిస్తా అమ్మా. ఆకాశంలో ఎగిరిన విమానం అజయ్ ఆశలను కూడా ఎత్తుకెళ్ళింది. దుబాయ్ చేరుకున్నాక అతని కలల ప్రపంచం నిజం కాదని తెలిసింది. బ్రోకర్ ఫోన్ స్విచ్ ఆఫ్. చుట్టూ ఎవ్వరూ లేరు. అజయ్ ఒంటరిగా నిలిచిపోయాడు. అతని పాస్పోర్ట్ కూడా తీసేశారు. అప్పుడే అజయ్కి అర్థమైంది, అతను మోసపోయాడు. ఒక నకిలీ కేసులో అజయ్ పేరు పెట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వెలుపల ఎండల దుబాయ్, లోపల చల్లని జైలు గోడలు. అజయ్ ఆశలు మెల్లగా చచ్చిపోయాయి. జైలు మూలలో కూర్చుని అతను మెల్లగా ఏడ్చాడు, అమ్మా, నేను తప్పు చేశాను. అజయ్ తిరిగి ఇండియా రావాలంటే ఇప్పుడే KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.